పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో జరుగుతూ ఉన్నటువంటి అపూర్వమైన అద్భుతమైన అనితరమైనటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం. ఆకాశంలో లక్ష నక్షత్రాల కాంతులు ఉంటాయి, ఇక్కడ కోటి దీపాల విక్రాంతులు ప్రకాశిస్తూ ఉన్నాయి. విశేషం ఏమిటి అంటే ప్రతి సంవత్సరం కూడాను భక్తి టీవీ ఛానల్ అధిపతులు నరేంద్ర చౌదరి గారు, వారి శ్రీమతి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆసక్తితోటి చేస్తూ వచ్చారు. భక్తి వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ ప్రశాంతి ఉంటుంది, అక్కడ దేవతానుగ్రహం వస్తుంది. దేవతానుగ్రహం కనుక వచ్చేటట్లయితే మానవ జాతి శాంతిగా ఉంటుంది. అందువల్ల భక్తి ప్రధానమైనటువంటి సమాజం మనది. హిందూ సమాజం ప్రపంచంలో అన్ని మతాలు కూడా వారి వారి దేవతల యందు భక్తి కలిగి ఉండవచ్చు, ఉంటారు. కానీ మనకు ప్రత్యేకంగా విశేషం ఏమిటి అంటే ఎందరో దేవతలు, శివుడు, విష్ణువు, అమ్మవారు, గణేశుడు, రాముడు, హనుమంతుడు, ఇట్లా ఎందరో దేవతలు ఉన్నారు. ఎన్ని దేవతలున్నా అందరూ ఒక్కటే అని చెప్పేది మన సమాజ ప్రత్యేక తత్వం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్న అనంతమైన చైతన్యం ఒక్కటే, అనేక పేర్లతో పిలుస్తారు. కనుక సర్వదేవతలను ఆరాధించటం కార్తీక మాసం శైవులు శివప్రీతికరమైనటువంటిదిగా చెప్తారు, వైష్ణవులు విష్ణుప్రీతికరమైనదిగా చెప్తారు, శాక్తేయులు అమ్మవారికి ఇష్టమైనదిగా చెప్తారు. బృందావనంలో, కాశీలో, దివ్యక్షేత్రాలలో, యావత్ భారతదేశంలోని సమస్త పల్లి పట్టణములలో కూడా ఈ కార్తీక మాసం ఎంతో శ్రద్ధతో ఉపవాసాలుంటూ పూజలు చేస్తూ మంత్ర జపములు చేస్తూ ఉంటారు. విశేషం ఏమిటి అంటే కాశీలో శివుడికి కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అలానే బృందావనంలో రాస పూర్ణిమ అని అంటే రాధాకృష్ణుల యొక్క రాసలీల ప్రారంభమైనటువంటిది కార్తీక పూర్ణిమ నాడు కాబట్టి అక్కడ మహావైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలానే వివిధ ప్రదేశాలలో కూడా. కాగా ఈ దీపోత్సవాలు హరిద్వార్లో, కాశీలో, దశాశ్వమేధ ఘాట్లో, ఇటీవల మన ఆంధ్రదేశంలో కూడా దీపోత్సవాలు నదీ తీరాలలో చేస్తూ వస్తున్నారు. ఇక ఈ భక్తి టీవీ ఛానల్ వారు, నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడాను కోటి దీపోత్సవం అన్న పేరుతోటి కోటి కోటి శక్తి సంపన్నమైనటువంటి కాంతులు విరాజిల్లేటట్లుగా చేస్తూ ఉన్నారు. ఒక్క ప్రధానమైన అంశం ఏమిటి అంటే శివ విష్ణు శక్తి ప్రీతికరం అందరికీ తెలిసినటువంటిది. అయితే ఈ కార్తీక మాసంలో మరొక ప్రత్యేకమైనటువంటి పండగ కూడా ఉంది. కాశీలో కాలభైరవుడు, ఆయన కాశీక్షేత్ర రక్షకుడు. కాశీలో కార్తీక బహుళ అష్టమి నాడు కాలభైరవ జయంతి చేస్తారు. అంటే విశేషం మార్గశిర బహుళ అష్టమి ఆయన అవతరించినట్లుగా మనకు పురాణాలలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమిటంటే కార్తీక బహుళ అష్టమి నాడు కాశీలో చేస్తున్నారు, మరి మార్గశిర బహుళ అష్టమి నాడు చేయాలి కదా అని అంటే పంచాంగాలలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఇక్కడ మనం అమావాస్య అయిపోయిన తర్వాత ఏ నెలకైనా శుద్ధ పాడ్యమి నుండి మనకు నెల ప్రారంభమవుతుంది. కానీ ఉత్తర భారతంలో, కాశీలో, ఇతర ప్రదేశాలలో పూర్ణిమ అయిన తర్వాత కొత్త నెల ప్రారంభమవుతుంది. అంటే ఉదాహరణకు మనం కృష్ణాష్టమిని శ్రావణ బహుళ అష్టమి నాడు చేస్తాం. రోజు మారదు, రోజులో తేడా లేదు, కానీ దాన్ని ఉత్తర హిందుస్థానంలో భాద్రపద అష్టమి అని పిలుస్తారు. అక్కడ అంటే పేరులో తేడా వస్తుంది. అలానే ఇవాళ కాశీలో రేపు బహుళ అష్టమి నాడు ఈ నెలలో వారు అక్కడ కాలభైరవ అష్టమి చేస్తారు. మనం
మార్గశిర బహుళ అష్టమి అని దేన్ని పిలుస్తామో దాన్ని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారన్నమాట. కనుక మనకు వారికి ఉండేటువంటి ఈ నెలల్లో పేర్లలో ఉండేటువంటి తేడా ఇది. వారికి మార్గశిర బహుళ అష్టమి. ఇలా ఉండేటువంటి దాంట్లో శివుణ్ణి ఎందుకు ఆరాధించాలి, భైరవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, అమ్మవారిని ఎందుకు ఆరాధించాలి అంటే యోగులకు జ్ఞాన దీపం ప్రకాశిస్తుంది వాళ్ళ హృదయాలలో. జగద్గురువులు శంకరాచార్యులు మొదలైనటువంటి మహానుభావులకు జ్ఞాన దీపం వెలుగుతూ ఉంటుంది. అలానే భక్తి దీపం రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు మొదలైనటువంటి మహనీయులలో భక్తి దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. అలానే కొందరిలో శౌర్య దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. శౌర్యం అత్యవసరం ఇవాళ భారత జాతికి. ఇవాళ కూడా మీరు టీవీ ఛానల్స్లో చూస్తూ ఉంటారు. కొన్ని ఇతర దేశాలలో హిందువులు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించటం కోసం ప్రదర్శనలు జరుగుతున్నవి అని ఛానల్స్లో చూపిస్తున్నారు. అందువల్ల మన ధర్మాన్ని రక్షించుకోవాలి అని అంటే జ్ఞాన దీపంతో పాటుగా, భక్తి దీపంతో పాటుగా శౌర్య దీపం కూడా ప్రకాశించాలి. శౌర్య దీపం ప్రకాశించాలి అని అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక ధర్మవీరుడు కావాలి. ఆ ధర్మవీరుడు కాదగినటువంటి శక్తిని కాలభైరవుడు ప్రసాదిస్తాడు. అందుకే రేపు పూర్ణిమ నుండి భైరవాష్టమి దాకా, బహుళ అష్టమి దాకా మేము తిరుపతిలో శక్తిపీఠంలో కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము. కాశీలో అయితే చాలా విచిత్రం ఏమిటి అని అంటే కాళీ కాలభైరవ కళ్యాణం చేస్తారు భాద్రపద పూర్ణిమ నాడు. లోకంలో సీతా కళ్యాణం అందరూ చూస్తారు, అటనే లలిత కామేశ్వర కళ్యాణం చూస్తారు, శివపార్వతీ కళ్యాణం చూస్తారు. కానీ కాళీ కాలభైరవ కళ్యాణం ఒక్క కాశీలోనే జరుగుతుంది. ఆ తర్వాత మేము అనేక చోట్ల కాలభైరవాలయాలు నిర్మించాం కనుక అక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నాము అనేక ప్రదేశాలలో. ఈ విధంగా ఈ దీపోత్సవం భక్తి దీప, జ్ఞానదీప, శౌర్యదీప ఉత్సవంగా భారత జాతిని రక్షించేటువంటి ఒక ధర్మవీరులను తయారు చేసేటువంటి ఉత్సవంగా కేవలం భక్తి ప్రచోదన మాత్రమే కాకుండా ఈ రకమైనటువంటి వీరత్వం కూడా రావాలి. తడతడలాడురా విజయతాండవ భారత చంద్రహాసములు, భారతీయుల యొక్క శౌర్య ఖడ్గములు తడతడలాడుతూ ప్రకాశించటానికి ఈ కార్తీక మాసంలో పూనుకోవాలి. పూర్వకాలంలో రాజులందరూ కూడాను యుద్ధాలు చేయటానికి దిగ్విజయ యాత్రలకు శరదృతువు రాగానే ఆశ్వీజ కార్తీక మాసాలలోనే యుద్ధయాత్రలు మొదలుపెట్టేటువంటి వాళ్ళు అని మనకు పురాణాలలో కనిపిస్తుంది. అందువల్ల మనం ధర్మయుద్ధం, ధర్మ రక్షణ కోసం చేయవలసినటువంటి పరాక్రమ సంపన్నమైనటువంటి దీపజ్వాలలను వెలిగించుకోవాలి. అలానే భక్తి దీపం ప్రకాశించాలి, జ్ఞానదీపం ప్రకాశించాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడాను దానికి దోహదం చేస్తవి అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. శుభం భవతు. నారాయణ నారాయణ.